పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం నేనెందుకు పునీతును కాకూడదు. ఈనాడు మనం పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారి పండుగను కొనియాడుతున్నాం. ఆధ్యాత్మిక వనంలో వికసించిన ఒక కుసుమం పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు. దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేయడానికి దేవుడే ఏర్పరచుకున్న కథోలిక గురువు పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు 1491లో జన్మించిన బిడ్డ. ధనవంతుల కుటుంబంలో జన్మించిన తర్వాత ఆయనకి గొప్ప గొప్ప కోరికలు ఉండేవి. ఏంటంటే, నేను మంచి నాయకుడిని కావాలని ఆలోచించాడు. మానవుడు ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడు అన్నట్లుగా ఆయనకు మంచి నాయకుడు కావాలని కోరికలను కోరుకున్నప్పుడు 18 సంవత్సరాల వయసులోనే ఒక సైనికుడిగా, వీరోచిత సైనికుడిగా పోరాడడానికి వెళుతున్న సమయంలో గాయపడిన తర్వాత ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలో తెలియక లైఫ్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు చరిత్ర మరియు పునీతుల చరిత్రను చదివిన తర్వాత ఆయన ఆ పునీతుల చరిత్రకి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఒకే ఒక మాట పలికాడు. వారు పునీతులు కాగలిగినప్పుడు నేనెందుకు పునీతును కాకూడదు అన్న దృఢమైన సంకల్పమే ఆయన్ని ఒక మహాభక్తునిగా ఎదిగేటట్లు చేసింది. ప్రియులారా, అందుకే మనం అంటాం, నీవు చదివే పుస్తకాలు, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవు ఎటువంటి మనిషి అవుతావో నేను చెప్తాను, ఎటువంటి వ్యక్తిత్వం ఉందో నీకు చెప్తాను అంటాడు ఒక రచయిత. అదే రీతిగా లైఫ్ ఆఫ్ క్రైస్ట్, పునీతుల చరిత్రలు ఆయన ఎంతగానో ప్రభావితం చేసిన తర్వాత ఆయన ఒక గుహలోకి వెళ్ళి 1 సంవత్సరం పాటు తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ప్రార్థనా జీవితము జీవించడం, త్యాగపూరిత క్రియలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన దేవుని యొక్క సేవలోకి ముందుకు రావడానికి అడుగుపెట్టాడు. ఎప్పుడైతే దైవ సేవలోకి అడుగుపెట్టాడో ఆనాటి స్పానిష్ దేశంలో మొదటగా ఆయన 6 యువకుల్ని ఆకర్షించి ఉన్నాడు. ప్రియులారా, ఆ 6 యువకులకి ఆధ్యాత్మిక శిక్షణ, పేదలను ఏ రీతిగా ఆదుకోవాలి, ఏ రీతిగా అజ్ఞానం నుండి బయటపడాలి వారికి నేర్పించడం మొదలుపెట్టాడు. ఆ 6లో ఒకరే పునీత ఫ్రాన్సిస్ సేవియర్ గారు. పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు అనుదినము పేద సాధనను ఆదుకోవడం, అనాథలకి అండగా ఉండడం ఆయన ఎల్లప్పుడూ చేసుకుంటూ అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికి ఆయన ఎంతగానో కృషి చేసి ఉన్నారు. ప్రభువునందు ప్రియులారా, ఆయన క్రమశిక్షణ కలిగిన జీవితం ద్వారా ఈ 6 యువకుల్ని ఆకర్షించి ఉన్నారు. ప్రియులారా, అంతేకాకుండా ఈ పునీతుడు ఈ 6 యువకులతో యూరప్ దేశాన్నంతటినీ కూడా ప్రభావితం చేయడానికి సిద్ధపడ్డాడు. చక్కని విద్యాలయాలు నిర్మించడం, కాలేజీలు నిర్మించడం, పేద సాధనలను ఆదుకోవడం చేస్తూ మరొక ప్రక్క వీధుల్లో తిరుగుతూ అందరినీ ఆదుకోవడం, అవసరమైనప్పుడల్లా పేద విద్యార్థులని ప్రేరేపించడం, అనేక మందిని దైవభక్తిలో నడిపించడం, కావాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా పాప సంకీర్తనలు వినడం, ఆ తర్వాత వీధుల్లో ప్రసంగించిన ఏకైక గురువు పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు. ఈనాడు గురువులుగా మనం గుడిలో ప్రసంగించడానికే సమయం కేటాయించలేకపోతున్నాం. ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారి నుండి నేర్చుకోవాలి. ప్రొటెస్టెంట్లు, ఇతర డినామినేషన్ల వారు వీధుల్లో చెబుతుంటే మనం వింతగా చూస్తుంటాం.
కానీ ఇది మనకి కూడా ఈ ఆచారం ఉంది అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఆనాడు ఇగ్నేషియస్ గారు, పునీత్ ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు వీధుల్లో తిరుగుతూ, వీధుల్లోనే అనేక మందిని ఆకర్షిస్తూ వీధుల్లో ప్రసంగించడం మొదలెట్టిన ఏకైక కథోలిక గురువు. ఆయన జీవన శైలిని చూసి అనేక మంది ఆకర్షితులయ్యారు. ఆయన ఏ రీతిగా నేను ఎందుకు పునీతును కాకూడదు అన్న దృఢమైన సంకల్పమే ఆయన పునీతుని చేసింది. అనేక మంది పునీతుల చరిత్రలు చదువుతూ ఆయన కూడా పునీతుడిగా మారిపోయాడు. కావున ప్రభువునందు ప్రియులారా, మనం కథోలిక బిడ్డలుగా మనం ఏమి చేయాలి అంటే, మొదటగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుండాలి. రెండవదిగా పునీతుల చరిత్ర ద్వారా ప్రేరణ పొందుతుండాలి. ఆ రీతిగా నీవు నేను ఒకనాడు పునీతులుగా మారడానికి అవకాశం దొరుకుతుంది. ఆ ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేరేపించి సువార్త సేవలో ముందుకు దూసుకుపోయే ఆత్మశక్తిని, ఆత్మ అనుగ్రహాన్ని ఇమ్మని మన కొరకు విజ్ఞాపన చేయమని ప్రార్థిద్దాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. మీ అందరికీ పునీత్ ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారి పండుగ శుభాకాంక్షలు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.